TP9 టైమ్ న్యూస్ ప్రజాహితం ప్రగతిశీలం। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిలో భాగంగా నేడు నిజామాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కోర్టు ఆవరణలోని స్టేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి ప్రజలు ఎలాంటి వివక్షకు గురి కాకుండా ఉండాలని దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించారని, అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహిళా సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు భారతరత్న అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పేర్కొన్నారు। బాబాసాహెబ్ అంబేద్కర్ అత్యంత పేద కుటుంబంలో 14 ఏప్రిల్ 1891లో జన్మించి చిన్నతనం నుండి కుల వివక్షను ఎదుర్కొన్నారని, వాటి అన్నింటినీ అధిగమించి విదేశాల్లో డాక్టరేట్ సాధించి ప్రపంచంలోనే గొప్ప మేధావిగా పేరు సాధించారని, అలాగే మొదటి న్యాయవాదిగా, అధ్యాపకునిగా, ఆర్థికవేత్తగా పనిచేసే భారత రాజ్యాంగం నిర్మాతగా, స్వాతంత్ర భారత మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని చెప్పారు। ప్రజలందరూ ఆత్మ గౌరవంతో బతకాలని, అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలని, సమాజంలో కుల వివక్ష, ఆర్థిక అసమానతలు ఉండకూడదని పోరాడిన ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తూ వారి బాటలో నడవాలని కోరారు। చిన్నతనం నుండే అనేక కుల వివక్ష వాటి పోరాడుతూ ఆయన ఉన్నత విద్యలో అజ్ఞానికి ఏర్చి చేసి ఇవాళ ప్రపంచ మేధావుల్లో ఆయన ఒకగా ఎదగడం జరిగింది। బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ దేశంలోని అంటరాంతరం, సాంఘిక దురాచారాలు, ఆర్థిక అసమానతలు వాటన్నిటిపై పోరాడుతూ ఏదైతే స్వతంత్ర ఉద్యమం తర్వాత ఆయన యొక్క సేవలు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉంటూ ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది। ఆయన ముఖ్యంగా న్యాయవాదిగా ఉంటూ ఈ సమాజం కోసం అనేక రకాల సేవలు అందించారు। రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలా, అంతరాంతరం ఉండదు, ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి, మహిళలు సాధించాలి, అనేక విషయాలు ఇవాళ రాజ్యాంగం గురించి మన యొక్క భవిష్యత్తు తరాలకు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఆయన మనకు స్ఫూర్తిదాయంగా నిలిచారు। ఆయన యొక్క సేవలు మనం అందరం గుర్తించుకోవాలా। న్యాయవాదులుగా ఉంది, ఆయనకు న్యాయవాదిగా ఉంది, మన యొక్క ఈ స్థాయిలో మనకు సేవలు అందించారు। రాజ్యాంగము ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకున్న ముఖ్య పాత్ర నుంచి ఇలా దేశ నిర్మాణంలో ఆయన యొక్క పాత్ర ఉంది। మనమందరం కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తిగా వహించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తెలిసి ఆయన యొక్క ఆశయ సాధనను మనందరం ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నించాలని మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు తెలుస్తాను। ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిండం రాజు, కోశాధికారి అందల దీపక్, న్యాయవాదులు రాజ్కుమార్ బేదార్, బండారి కృష్ణానది, బస రాజేశ్వర్, శంకర్, మాణిక్ రాజు, శివాజీ భోస్లే, వినయ్ కుమార్, పులి జైపాల్, ప్రేమ్ శాంతి కుమార్, అరటి నారాయణ, సంతోష్ నాగ్, మహమ్మద్ కసీం, రంజిత్ తారే, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు।